హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో డెస్క్. ఒక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మళ్లీ ఒక ప్యాడ్ న్యూస్. ఇప్పటికే చాలా నెలలుగా రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. కానీ ప్రజలు ఈ నెలలోనైనా వస్తుందేమో అని ఎదురుచూశారు. అయితే సెప్టెంబర్ నెలలో కూడా కందిపప్పు అందించడం జరగలేదు. రేషన్ దుకాణాలు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, పేద ప్రజలకు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు అందించడానికి. అందులో భాగంగా బియ్యం, పంచదార, వంట నూనె, గోధుమ పిండి, రాగులు వంటి వాటిని ప్రభుత్వం ప్రతి నెల పంపిణీ చేస్తూ ఉంది. అయితే కందిపప్పు మాత్రం గత కొన్ని రోజులుగా అందడం లేదు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం కిలో ధర రకాన్ని బట్టి 120 నుంచి 140 వరకు ఉంది. కానీ రేషన్ షాపుల్లో మాత్రం గతంలో కిలోకు కేవలం 67కే అందించేవారు. దీంతో పేద ప్రజలు ఆ సౌకర్యం కోసం రేషన్ షాపులకే ఆధారపడుతున్నారు. కానీ ఇక్కడ కూడా సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరా ఆగిపోయింది. అయితే కొత్తగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల పాటు కొద్దిగా సరఫరా చేశారు. ఆ తర్వాత మళ్లీ పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం పౌర సరఫరాల సంస్థ నుంచి జిల్లాలకు కందిపప్పు కేటాయింపులు జరగడం లేదు. దీంతో రేషన్ డీలర్లు బియ్యానికి మాత్రమే డీనీలు కడుతున్నారు. అందువల్ల రేషన్ దుకాణాల్లో కందిపప్పు లభ్యం కావడం లేదు. పేద ప్రజల ఆవేదన ఒక్కటే, ప్రభుత్వం మళ్లీ కందిపప్పును రేషన్ దుకాణాలకు కేటాయించి పాత ధరలకు అందిస్తే మాకు చాలా ఉపశమనం కలుగుతుంది అని. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, సెప్టెంబర్లో రాలేదంటే వచ్చే నెలలోనైనా రేషన్ షాపుల్లో కందిపప్పు అందుతుందా అనే దానిపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఇది అండి అప్డేట్. ఈ అప్డేట్ మీకు నచ్చినట్టుంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకోసం. ధన్యవాదాలు.